లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. నా రీసెంట్గా ఒక జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మదర్ అండ్ ఇట్స్ అబౌట్ చైల్డ్ కస్టడీ. సో ఫాదర్ చైల్డ్ కావాలి అని కోరుకుంటున్నాడు యాజ్ ప్రైమరీ కస్టోడియన్. మదర్ దగ్గర ఉండటం కరెక్ట్ కాదు, ఆమె క్యారెక్టర్ ఇస్ టెయింటెడ్, మంచావిడ కాదు, ఆమెకి వేరే వేరే అలవాట్లు ఉన్నాయి. సో చైల్డ్ అక్కడ గ్రో అవ్వకూడదు ఎన్వైరన్మెంట్లో. నేను పెంచుకోగలుగుతా, నేను ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేసుకోగలుగుతా, బట్ యాజ్ ఎ పర్సన్ క్యారెక్టర్ వైజ్ కూడా మా మదర్ కూడా ఉన్నారు, చూసుకుంటారు. అట్లా వేరియస్ రీజన్స్ ఇచ్చారనమాట. దానికి అది చెప్పడానికి అతను ఏమంటున్నాడంటే మిడ్ నైట్ కాల్స్ మాట్లాడుతుంది టు షో ప్రూఫ్. మిడ్ నైట్ కాల్స్ మాట్లాడుతుంది ఆవిడ అని చెప్పి హీ టోల్డ్ ఇట్ ఇన్ ద కోర్ట్. వాళ్ళ కొడుకుతో కూడా చెప్పి ఇచ్చాడు. అది నిజమే అయి ఉండొచ్చు, బట్ ద వే ఇట్ ఇస్ పోర్ట్రేట్ చెప్తున్నా. అప్పుడు జడ్జ్ అందనమాట, అయితే మిడ్ నైట్ కాల్స్ మాట్లాడితే ఇస్ ఇట్ ఇంప్లైడ్ దట్ ఇట్స్ ఎ బాయ్ ఫ్రెండ్ అనో అఫేర్ అనో, ఇస్ ఇట్ ఇంప్లైడ్ అని చెప్పి. సో దట్ వే వీ కెన్ హౌ ద జడ్జెస్ టేకింగ్ ఇట్ అన్న యాంగిల్ బట్టి కొన్ని కేసెస్ ఉంటాయి. That's very interesting. Now there is this going on, ఇండియనైజ్ చేయాలి జ్యుడిషియరీని అని చెప్పి. అంటే మోర్ ట్రెడిషనల్ వాల్యూస్, కస్టమరీ లాస్, వీటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు హై బట్ దట్ విల్ బికమ్ అ ప్రాబ్లం కదా అలా చూస్తే. సో ఇండియనైజ్ చేయడం అంటే వాట్ డస్ దట్ మీన్? ఇండియనైజ్ అంటే ఎక్కువ కొన్ని మనవి కూడా కన్సిడర్ చేసి ట్రెడిషనల్ వాల్యూస్ అలా ఉంటే బ్రిటిష్ నుంచి వస్తున్నది కాకుండా మిగతావి మనం ఇప్పుడున్న పరిస్థితులు, మోడర్న్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ మనకున్న వాల్యూ సిస్టమ్, వాటిని కూడా ముందరికి తీసుకెళ్లే విధంగా ఉండాలి. అండ్ లాంగ్వేజ్ ఒకటి, హైకోర్టులో సుప్రీం కోర్టులో ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్, అట్లా కాకుండా లోకల్ లాంగ్వేజ్ హైకోర్టు ఉంది అనుకోండి, దానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి దాంట్లో కూడా దట్ విల్ బి గుడ్. బికాస్ ఎందుకంటే కొందరు మంచి లాయర్స్ ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ అన్నమాట. సో అలాంటి వాటి కోసం కూడా చూస్తున్నారు. రివైవింగ్ ఇట్. యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇవాల్వింగ్, యాజ్ వీ కెన్ సీ, టు బి అప్డేటెడ్, లెట్ ఇట్ బి టెక్నాలజీ ఏదన్నా, ద సేమ్ వే జుడిషియరీ ఇస్ ఆల్సో ఇవాల్వింగ్. జడ్జెస్ డిస్క్రిషన్, వాళ్ళు ఏ యాంగిల్స్ లో చూస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ మూవింగ్ ఫార్వర్డ్.